బాపట్ల జిల్లా పట్టిప్రోలు మండలంలోని గ్రామాలలో ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు 75 జయంతి సందర్భంగా ఆయన నిలువెత్తు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది. వీరి వెంట గ్రామ సర్పంచ్ దార రవికిరణ్మయ్ చెన్నై, ఎంపీటీసీలు గద్దె సుశీల, దారావతి కుమారిబాయ్, వార్డు నెంబర్లు శాంసుందర్రావు, అబ్దుల్ కరీం, వెంకట్రావు, పార్టీ నాయకులు బండారు శ్రీనివాసరావు, కుందేటి రమేష్, జాలాది దయమ, వేల్పూరి చిన్నారి, సిరాజుద్దీన్, బాలు తదితరులు పాల్గొన్నారు. రీప్లేస్మెంట్ పెట్టిన వ్యక్తి కూడా రాజశేఖర రెడ్డి గారే. ఈరోజు మేమంతా ఇంత ఆనందోత్సాహాలతో ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నామంటే ఆయన చేసిన మంచి, ఆయన యొక్క కుటుంబం యొక్క మంచితనమే. మేమంతా దానికి ఎంతో గర్విస్తున్నాం. ఆయన అదేవిధంగా ఆయన చేసిన పరిపాలన లాగా ఆయన తనేడు కూడా ఎంతో, ఆయన ఒకంతు చేస్తే రెండొంతులు పరిపాలన చేసి ఎంతో కీర్తి ప్రఖ్యాతులు, అతి చిన్న వయసులోనే ఎంతో పేరు ప్రఖ్యాతులుగా జగన్మోహన్ రెడ్డి గారు. ఆ కుటుంబం ఎంతో ఆదర్శనీయము, ఆ పార్టీ కూడా ఎంతో ఆదర్శనీయమైంది. మేమంతా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఈ కార్యక్రమాన్ని సంతోషంతో పార్టీ నాయకులు, ఇక్కడికి ఇచ్చేసిన సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ఎంపీటీసీలు, అదేవిధంగా పార్టీ నాయకులు, మండల కన్వీనర్ గారు, అదేవిధంగా కుందేటి పార్టీ ప్రెసిడెంట్ గారు, నాయకులంతా కలిసి ఆనందంగా జరుపుకోవడానికి ఇంత మంచి అవకాశాన్ని మాకు కల్పించిన రాజశేఖర రెడ్డి గారికి మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. రాజశేఖర రెడ్డి గారు ఎన్ని చేశారో, ఆరోగ్యం కానీ, విద్య కానీ, వైద్యం కానీ ఎన్ని పేద ప్రజలకి ఎంత చేశారు. ఈ రోజు కూడా ఎవరు మరవరు కూడా, మరవలేరు కూడా. ముందు కూడా ఆయన ఖ్యాతి ఈ కాలం ఉన్నంత వరకు కూడా ఆయన ఎవరు మర్చిపోరు. అటువంటి కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా ఆయన తనయుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసినా కూడా ఎందుకు జనం ఇచ్చేశారు అనేది అది వేరే విషయం, ఏం జరిగింది అనేది అది వేరే విషయాలు, మనకు అనవసరమైన విషయాలు మన స్థాయికి. అయితే ఏంటంటే ప్రతిపక్షంలో లేరు అని కూడా అని అంటున్నారు. 11 సీట్లు వచ్చినాయి.